ఇంట్లోకి గబ్బిలాలు రావడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మీకు ఎవరికైనా వీడియో చూసే వాళ్ళకి తెలిసింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మ్యాటర్ ఏంటంటే మా చెల్లి వచ్చినప్పుడు దానికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు ఊగడానికి పనికొస్తుంది అని చెప్పేసి ఇంటి వెనకాలైతే ఒక ఉయ్యాల కట్టినాం. మా చెల్లి అంటే మా ఆడపడుచు కూతురు, మేమైతే ఇక సొంత అక్క చెల్లెల్లానే ఉంటాము. ఆడపడుచు కూతురు అన్నట్లు నేనైతే ఏదైతే ఏం చూడను, మంచిగా ఉంటాం మేమిద్దరం అయితే. ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఏడ్చినప్పుడు ఊగడానికి పనికొస్తుంది అని చెప్పేసి ఇంటి వెనకాల కట్టినాము. అది ఆసరా తీసుకొని లక్కీ అయితే అప్పుడప్పుడు ఊగేది. ఆమె బరువుకు ఆ చీర వెయిట్ ఆపలేక చినిగింది. సరే చినిగింది కదా అని చెప్పేసి ఇంకా కట్ చేయకుండా అలానే ఉంచేసినాము. పైకి ముడిచేసి అది ఏకంగా గబ్బిలాల గూడు అయిపోయింది. చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో దాంట్లో. మా అమ్మమ్మ ఇది కట్ చేద్దామని చెప్పేసి ఇంకా బయటకు వచ్చి చాక్ తీసుకొని అది కట్ చేసింది. కట్ చేసి ఏదో శారీ కట్ చేసినా అయిపోయేది. ఆ మధ్యలో ఉన్న వైర్ కట్ చేసేసరికి అటు కాకుండా మధ్యలో ఇరుక్కుపోయింది, రావట్లేదు. ఇంకా ఆమె వల్ల కావట్లేదు అని చెప్పేసి మామయ్యని పిలిచింది. మామయ్య కూడా అట్లా లాగితే రావట్లేదు. ఇంత పనికి వచ్చింది అని చెప్పేసి చైర్ వేసుకొని ఒక కర్రతో అయితే పైకి హోల్ దగ్గర అయితే అటు ఇటు నెడుతున్నాడు. కానీ అక్కడ కూడా ఒక గబ్బిలం ఉంది. ఇంకా అది చావకుండా కొంచెం జాగ్రత్తగా అయితే మధ్యలో నుంచి అయితే తాడు బయటికి లాగేసిండు. అది తీసి అమ్మమ్మ బయట అయితే పడేసింది. కానీ కొంచెం భయంగా అయితే ఉంది. అంటే గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మంచిది కాదని చెప్పేసి విన్నా నేను, అందుకే అడిగాను గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మంచిగా చెడా అని చెప్పేసి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయమని.